హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 75 మార్కులు వస్తాయి. అందులో మొదటి పాఠ్యాంశమైన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి ఉత్తర అక్షాంశాలు 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 21 డిగ్రీల వరకు, తూర్పు రేఖాంశాలు 77 డిగ్రీల నుండి 84 డిగ్రీల 41 నిమిషాల మధ్య విస్తరించి ఉన్నది. భారత ప్రమాణక రేఖాంశమైన ఏ రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా వెళ్తుంది? 82.5 తూర్పు రేఖాంశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత? 1,62,760 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశ భూభాగంలో ఎంత భూభాగం కలిగి 8వ స్థానంలో ఉన్నది? 4.86% కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీర రేఖ పొడవు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఎన్ని కిలోమీటర్లు కలిగి ఉన్నది? 974 కిలోమీటర్లు. ఇది 13% కలిగి ఉన్నది. దేశంలో అతిపెద్ద తీర రేఖను కలిగి ఉన్న రెండో రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకున్నది. అవి ఏవి అంటే ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులు పంచుకొని ఉన్నాయి. మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1 రాజధాని హైదరాబాద్గా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎప్పుడు విభజించారు? 2014 జూన్ 2న విభజించారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ దిశలో ఏ ఆకారంలో విస్తరించి ఉన్నది? తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉన్నది. 1956వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి రాష్ట్రంలో 20 జిల్లాలు ఉండేవి. ఆ తర్వాత ఏర్పడిన 3 జిల్లాలు ఏవి? ప్రకాశం జిల్లా 1970 ఫిబ్రవరి 2, రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్టు 15, విజయనగరం జిల్లా 1979 జూన్ 1న ఏర్పడ్డాయి. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు కలవు? 13 జిల్లాలు. కోస్తాంధ్రాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా విస్తీర్ణ ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? అనంతపురం జిల్లా మొదటి స్థానంలోను. చిన్న జిల్లా వచ్చి శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరరేఖ పొడవు ఎక్కువగా కలిగిన జిల్లా ఏది? శ్రీకాకుళం 200 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ తీరరేఖ పొడవు కలిగిన జిల్లా ఏది? పశ్చిమ గోదావరి 21 కిలోమీటర్లు. కోస్తాంధ్ర వైశాల్యం ఎంత అంటే 95,470 చదరపు కిలోమీటర్లు. కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? ప్రకాశం జిల్లా. కోస్తాంధ్రలో అతి చిన్న జిల్లా ఏది? శ్రీకాకుళం. కోస్తాంధ్రలో అత్యధిక మండలాలు గల జిల్లా ఏది? తూర్పుగోదావరి జిల్లా 63 మండలాలు. కోస్తాంధ్రలో అత్యల్ప మండలాలు గల జిల్లా ఏది? విజయనగరం 34 మండలాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం కోస్తాంధ్రలో అత్యధిక జనాభా గల జిల్లా ఏది? తూర్పుగోదావరి. 2011 జనాభా లెక్కల ప్రకారం కోస్తాంధ్రలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? విజయనగరం. రాయలసీమ ప్రాంతం వైశాల్యం ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? 67,291 చదరపు కిలోమీటర్లు. రాయలసీమలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? అనంతపురం. రాయలసీమలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏది? చిత్తూరు జిల్లా. రాయలసీమలో అత్యధిక మండలాలు గల జిల్లా ఏది? చిత్తూరు. రాయలసీమలో అత్యల్ప మండలాలు గల జిల్లా ఏది? కడప. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో అత్యధిక జనాభా గల జిల్లా ఏది? చిత్తూరు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? కడప. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు లేని జిల్లా ఏది? కడప ఏకైక భూపరివేష్టిత జిల్లా. 2015 ఏప్రిల్ 23న నూతన రాష్ట్ర రాజధాని దేనిని ప్రకటించారు? అమరావతి. అమరావతి రాజధాని శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 2015 అక్టోబర్ 22. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత?
4,95,77,103. ఆంధ్రప్రదేశ్ జనాభా దేశ జనాభాలో ఎన్నో స్థానాన్ని కలిగి ఉన్నది? 10వ స్థానాన్ని, 4.10% కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో శాతపరంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంత శాతం ఉన్నారు? 70.53%. ఆంధ్రప్రదేశ్లో శాతం పరంగా పట్టణ జనాభా ఎంత ఉన్నారు? 29.47%. తూర్పు తీర మైదానం ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలో ఎక్కడి వరకు విస్తరించి ఉన్నది? పెన్నా నది వరకు. తూర్పు తీర మైదానం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎన్ని కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది? 150 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కల్లా అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? కొల్లేరు సరస్సు 250 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కొల్లేరు సరస్సులో చేరే నదులు ఏవి అంటే ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు. విశాఖపట్నానికి దక్షిణంగా సముద్ర తీరం వెంబడి ఉన్న కొండలు ఏవి? యారాడ కొండలు. విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి కాపాడేవి ఏవి? డాల్ఫిన్ నోస్. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ముఖద్వారంలో ఏ ఉప్పు నీటి సరస్సు కలదో? పులికాట్ సరస్సు 460 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఇది ఆంధ్ర, తమిళనాడు మధ్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని బీచ్ల గురించి తెలుసుకున్నాం. విశాఖపట్నంలో యారాడ, రిషికొండ, రామకృష్ణ, భీమిలి బీచ్లు కలవు. పశ్చిమ గోదావరిలో పేరుపాలెం బీచ్, కృష్ణా జిల్లాలో మంగినపూడి, గొల్లపాలెం బీచ్, గుంటూరు జిల్లాలో సూర్యలంక బీచ్, ప్రకాశం జిల్లాలో వాడరేవు, రామాయపట్నం బీచ్లు కలవు. నెల్లూరు జిల్లాలో మైపాడు, గంగపట్నం, తూపులిపాలెం బీచ్లు కలవు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల గురించి తెలుసుకున్నాం. తూర్పు కనుమలు ఏ రూపాంతర చలలచే ఏర్పడి ఉన్నాయి? చార్కోలైట్, కాండోలైట్ చలలతో ఏర్పడి ఉన్నాయి. తూర్పు కనుమలను స్థానికంగా ఏ విధంగా పిలుస్తారు? మలియులు అని పిలుస్తారు. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను ఏ విధంగా పిలుస్తారు? తూర్పు శ్రేణులు. దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏ విధంగా పిలుస్తారు? కడప శ్రేణులు. ఈ తూర్పు కనుమలు 60 నుంచి 70 కిలోమీటర్ల వెడల్పుతో సగటున ఎన్ని కిలోమీటర్ల ఎత్తును విస్తరించి ఉన్నాయి? 1200 మీటర్ల ఎత్తుతో విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరాలు ఏవి? 1 జిందగడ 1690 మీటర్లు విశాఖపట్నంలో ఉన్నది. 2 అరోమ 1680 మీటర్లు విశాఖపట్నంలో ఉన్నది. 3 మహేంద్రగిరి 1501 మీటర్లు గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రంలో ఉన్నది. తూర్పు కనుమలలో ప్రముఖమైన వేసవి విడిది ఏది? హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లాలో ఉన్నది. తూర్పు కనుమలను వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారు? ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు కనుమలను ఏ విధంగా పిలుస్తారు? పాపికొండలు, దోమకొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను గుంటూరు జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? బెల్లంకొండ, నాగార్జునకొండ, వినుకొండ, కోటప్పకొండ, గనికొండ, మంగళగిరి కొండ, కొండవీటి కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను కృష్ణా జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? మొఘల్ రాజపురం కొండలు, కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను విశాఖపట్నంలో ఏ విధంగా పిలుస్తారు? యాడార కొండలు, అనంతగిరి కొండ, డాల్ఫినోస్ కొండ, బాలకొండలు, సింహగిరి కొండ, పాలకొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను నెల్లూరు జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? వెలికొండలు. తూర్పు కనుమలను ప్రకాశం జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? మార్కాపురం కొండలు మరియు సేమకుర్తి కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను కడప, చిత్తూరు జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? పాలకొండలు, ఏనుగు మల్లమ్మ కొండ, శేషాచలం కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను అనంతపురం జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? పెనుగొండ, మడకసిర కొండలు, రామగిరి గుట్టలు, సాండూరు పర్వతాలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను కడప, నంద్యాలలో ఏ విధంగా పిలుస్తారు? ఎర్రమల కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలను కర్నూలు జిల్లాలో ఏ విధంగా పిలుస్తారు? నల్లమల కొండలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ గుహలు ఏవి? కర్నూలు జిల్లాలోని ఏ గుహలు విస్తరించి ఉన్నాయి? బెలూం గుహలు విస్తరించి ఉన్నాయి. విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న గుహలు ఏవి? బొర్రా గుహలు కలిగి ఉన్నాయి. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట సమీపంలో విస్తరించి ఉన్న గుహలు ఏవి? గుత్తికొండ గుహలు. కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్న గుహలు ఏ విధంగా పిలుస్తారు? మొఘల్ రాజపురం గుహలు అని పిలుస్తారు. కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్న గుహలు ఏవి? యాగంటి గుహలు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో విస్తరించి ఉన్న గుహలు ఏవి? ఉండవల్లి గుహలు. తూర్పు కనుమలలో జన్మించిన నదులు ఏవి? వంశధార, నాగావళి, మాచికాండ్. పశ్చిమ కనుమలలో జన్మించిన నదులు ఏవి? గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర నదులు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నదులు ఏవి? 1 గోదావరి నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో నాసిక్ త్రయంబక దగ్గర పుట్టి ఆంధ్రప్రదేశ్లోని బుర్గం పహాడ్ ప్రాంతంలోకి ప్రవేశించే నది ఏది? గోదావరి నది. గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తూ శబరి నదిని కలుపుకున్న తర్వాత 7 శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలిసే సందర్భంలో ఏ విధంగా పిలుస్తారు? సప్త గోదావరి అని పిలుస్తారు. గోదావరి నదికి గల ఉపనదులు ఏవి? మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సీలేరు, శబరి, మానేరు నదులు ఉపనదులు కలవు. గౌతమి, వశిష్ట, వైనతేయ పాయల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? కోనసీమ. 1852 సంవత్సరంలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట ఏది? సర్దార్ కాటన్ బ్యారేజీ. బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం వద్ద సప్త గోదావరి పేర్లు: 1 గౌతమి, కాకినాడ తీరంలో యానం వద్ద. వశిష్ట, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద. వైనతేయ, తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిపట్నం వద్ద. తుల్య, తూర్పుగోదావరి జిల్లా బెండుమూరు లంక వద్ద. 5 భరద్వాజ, తూర్పుగోదావరి జిల్లా బెండుమూరు లంక వద్ద. 6 కౌశిక, వశిష్ట శాఖలో. 7 ఆత్రేయ, వైనతేయ శాఖలో ఇవి కలుస్తాయి. 2 కృష్ణానది. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తున్నది? హంసల దీవి వద్ద కలుస్తున్నది. కృష్ణా జిల్లాలో విజయవాడకు 64 కిలోమీటర్ల దూరంలో ఏ ప్రాంతం వద్ద కృష్ణానది 2 పాయలుగా చీలిపోతుంది? పులిగడ్డ వద్ద. కృష్ణానది 2 శాఖల మధ్య ఉన్న సారవంతమైన ఎత్తైన మైదానాన్ని ఏ విధంగా పిలుస్తారు? దివిసీమ. కృష్ణానదికి గల ఉపనదులు ఏవి? తుంగభద్ర, దిండి, పాలేరు, కోయిన, వర్ణ, పంచగంగ, మూసి, ఘటప్రభ, భీమ, మున్నేరు, మలప్రభ, హలియా, పెద్దవాగు, దూద్గంగ వంటి ఉపనదులు కలవు. కృష్ణానదికి గల అతిపెద్ద ఉపనది ఏది? తుంగభద్ర. కృష్ణానదికి గల అతి పొడవైన ఉపనది ఏది? భీమా. కృష్ణానదిపై గల శ్రీశైలం సమీపంలో నిర్మించిన జల విద్యుత్ కేంద్రం ఏది? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. పెన్నా నది. కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఎక్కడ ప్రవేశిస్తుంది? హిందూపురం. పెన్నా నదికి గల ఇతర పేర్లు ఏమిటి? పినాకిని, పెన్నేరు. పెన్నా నది నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఊటుకూరు. పెన్నా నదికి గల ఇతర ఉపనదులు ఏవి? జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాగ్ని, చెయ్యేరు, సిగిలేరు ఉపనదులు కలవు. పెన్నా నదిపై నెల్లూరు వద్ద కట్టిన ఆనకట్ట ఏది? సోమశిల ప్రాజెక్టు. 4 తుంగభద్రా నది. కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో పుట్టి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద ఏ నదిలో కలుస్తున్నది? కృష్ణానది. తుంగభద్రా నది యొక్క ఉపనది ఏది? హంద్రి. రామాయణంలో తుంగభద్రా నదికి గల మరొక పేరు ఏమిటి? పంప. తుంగభద్రా నది ఒడ్డున ఏ దేవాలయం కలదు? రాఘవేంద్ర స్వామి దేవాలయం కలదు. 5 వంశధార నది. ఒడిస్సాలోని జైపూర్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ప్రవేశిస్తుంది? పాతపట్నం వద్ద ప్రవేశిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 6 నాగావళి. ఒడిస్సాలోని రాయ్గఢ్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? మోపస్సు బందర్ వద్ద కలుస్తున్నది. నాగావళి నదికి మరొక పేరేమిటి? లాగుల్య. నాగావళి నదికి ముఖ్యమైన ఉపనదులు ఏవి? స్వర్ణముఖి, జంజావతి, వేదావతి పేర్లు గలవు. ఆసియా ఖండంలోని తొలి రబ్బర్ డ్యామును విజయనగరం జిల్లాలో ఏ నదిపై నిర్మించారు? జంజావతి నదిపై నిర్మించారు. 7 మాచికాండ్ నది. మాచికాండ్ నది మరొక పేరేమిటి? మత్స్యాల కొండల. మాచికాండ్ నదిపై ఉండే జలపాతం ఏది? డుడుమా జలపాతం. 8వ నది స్వర్ణముఖి నది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గుట్టలో జన్మించి నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది? అందాలమాల వద్ద కలుస్తున్నది.
కృష్ణా తుంగభద్ర నదులు ఏ రాజ్యాలకు సరిహద్దులుగా కొనసాగినవి? చోళ, చాణక్య, విజయనగర రాజ్యాలకు సరిహద్దులుగా కలిగినవి. నది ఒడ్డున నిర్మించిన దుర్గాలు ఏవి? నాగార్జునకొండ, ధరణికోట, బెల్లంకొండ, రాజమహేంద్రవరం నిర్మించారు. నదుల ఒడ్డున నిర్మించిన అనేక పుణ్యక్షేత్రాలు ఏవి? ముఖలింగం, వంశధార నది ఒడ్డున, వశిష్ట, గౌతమి నదుల మధ్య ర్యాలీ, కృష్ణానది ఒడ్డున శ్రీశైలం, విజయవాడ, అమరావతి, తుంగభద్ర నది ఒడ్డున మంత్రాలయం, పంపానది ఒడ్డున అన్నవరం, స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి, గోదావరి నది ఒడ్డున అంతర్వేది పుణ్యక్షేత్రాలు కలవు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.